చెప్పినట్టే అందరి ఫోటోలు అప్లోడ్ చేశాను. అయినా ఇది తప్పు కదన్నా. एवरीथिंग इज फेयर इन लव एंड वॉर. प्यार में सब कुछ चलता है, दौड़ता है, भागता है. నువ్వు మూసుకొని చేయరా. ఎంత రేట్స్ పెట్టమంటారు? నా స్వాతిని నువ్వు వెలకట్లేవురా. అయితే ఒక కోడి పెట్టేనా? తక్కువే, అయినా పెట్టేయి. మరి ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లకి ఆ గీతకో 10,000, ఈ వేణికో 5,000. ఆ జిడ్డు మోహన్ కాబట్టి ఆ రాజీ ఫ్రీ హే. ఫ్రీయా బావా? నువ్వు దానకర్ణుడు బావా. అని నేను అంతేరా, చాలా మంచోడిని. థ్యాంక్ యూ. ప్లాన్ సక్సెస్ రా. ఒరేయ్, ఇంకా ఆలస్యం ఎందుకురా? ఫోన్ కొట్టు, పోరిన్ పట్టు, ప్రోగ్రామ్ స్టార్ట్. ఫినిష్. ఏంటే ఎవరితోని చాటింగ్? చాటింగ్ కాదే, నా ఫోన్ బోర్ కొట్టేసింది. clicker.com పెట్టి అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. అదే అప్లోడ్ చేశాను. ఇది ఫోన్ మారుస్తుందంటే బాయ్ ఫ్రెండ్ కూడా మారి ఉంటాడు. నీకెందుకే, నోరు మూసుకో. నాకు తెలిసే. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ కోసమే అనుకుంటాను. హలో గీతనా? యా, ఎవరు? clicker.com లో మీ యాడ్. ఓ చూసేసారా? రేటు మాత్రం ఫిక్స్ అండి. ఇదేంటి బావా రేట్ ఫిక్స్ అంటది? అవునా? స్పీకర్ అని స్పీకర్ అని. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్, ఏం తగ్గించేది ఉండదా? లేదండి, ఫుల్ టచ్ కదా, రూపాయి కూడా తగ్గదు. వామ్మో, ఇదేంట్రా? దీనికి మనం షాక్ ఇద్దాం అనుకుంటే ఇది మనకు షాక్ ఇస్తుంది. ఆయన దీని లగ్జరీ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా, ఇది దొంగ. మాట్లాడు. ఒక్క నిమిషం. అంటే ఒక 1000 రూపీస్ అని తగ్గించండి ప్లీజ్. లేదండి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న రేటే. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్లో ఉన్న రేటా? అంటే ఇది ఆల్రెడీ మార్కెట్లో ఉందా? మరి తగ్గించిందిరా. ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. ఫినిషింగ్ టచ్ ఏమి ఇయ్యాలరా? అదే నేను ఆడుకుంటా. ఓకే, మీరు అడిగిన రేట్ ఇచ్చేద్దాం. కానీ నైట్ అంటున్నారు, మీరు మాట్లాడేది ఫోన్ గురించే కదా? ఫోన్ ఏంటి, నేను మాట్లాడేది నీ గురించి. నా గురించా? clicker.com లో నీ ఫోటో పెట్టి కింద రేట్ కూడా పెట్టావుగా. చెప్పు తెగ్గుద్ది. ఎవర్రా నువ్వు నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? చెప్పేస్తా. అక్క సారీ అక్క, నీ మూడు బాగుంటుంది, మళ్ళీ చెప్తాను. జెస్సీ ప్లీజ్ జెస్సీ, ఇప్పుడు నేనేం చేశాను? నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తిక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెస్సీ జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెస్సీ జెస్సీ కరిగించి వెళ్ళకే. అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. హలో హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపదా. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/Gనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మామ పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి. నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? నేను మాట్లాడతా ఇక్కడ. లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే, ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట్లాడుకోవడాలు లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్ అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పడడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్
ఎవరిదాడు కొట్టుకోవడం అదిరిపోతుంది కొట అదిరా. అమ్మో రే వాడిని చూడు, నలుగురు ఆడాల్సినట్టు వాడు ఒక్కడే ఆడుతున్నాడు అంటే వాడు ఎంత పెద్ద సాడిస్టో. వద్దురా వెళ్ళిపోదాం పద. ఆడు సాడిస్ట్ అయితే నేను టెర్రరిస్ట్ రా మిస్టర్ సుబ్బారావు. ఏ బ్యాంకు? ఇండియన్ బ్యాంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకా? ఎస్బిఐయా ఎస్బిహెచ్ ఐసిఐసిఐయా? ఇదేంట్రా లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్యాంకులు ఈడి బాధితులేనా? నేను చెప్పా కదరా వాడు చుట్టుకున్న టౌన్ నుంచి కట్టుకున్న పెళ్ళం దాకా అన్ని లోన్లే. యు ఆర్ రైట్. మేం పీకే బ్యాంక్ నుంచి వస్తున్నాం. అయితే ఏం పీకుతావు? అమ్మా లోన్ ఎప్పుడు కడతావు? నే కట్టనన్నానా? అదే ఎప్పుడు? ఎవడైనా లోన్ ఇవ్వకపోతాడా? నేను కట్టకపోతానా? మళ్ళీ లోనా? చూడు బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నా పనితనం చూసి నాకు ఐఎస్ఐ ఏజెంట్ గా ఆఫర్ వచ్చింది తెలుసా? ఓహో, నువ్వు మర్యాదగా డబ్బులు కట్టకుంటే ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తప్పితే అన్ని పట్టుకెళ్ళిపోతా. ఈ రెడ్ ఇంట్లో ఉన్న బెడ్, నా ఒంట్లో ఉన్న బ్లడ్, ఏసీ, ఫ్రిజ్, ఫ్రిజ్ లో ఉన్న మటన్, చికెన్ ఏమైనా పట్టుకుపో. కానీ కానీ ఏంటి సుబ్బారావు? కానీ తప్పుకో, ఇది మాత్రం పట్టుకెళ్ళకు. పట్టుకెళ్ళడమేనా స్టైల్ సుబ్బారావు? బండిని మన బండిలోకి ఎక్కించండి రా. మ్యాడ్ ఫ్లవర్స్. ఒరే చూసావా కుక్క కట్టాడు, దీనికి కూడా గొలుసు కట్టాడు. గొలుసు కట్టినా పర్లేదు, పాటలుగా పీకేసి ఆటోలో వేయండి. నా ఎడంక నదురుతుంది, వద్దురా ఒకసారి ఆలోచించి చూడు. ఇదిగో తీసుకోండి రా, పీకండి. అరే పీకండి, ఏ పాట కా పాట పీకండి. అయితే స్టీరింగ్ ఎక్కడ ఉంటది? ఎదవెటకారాలు అవి ముందు పంచేయరా. ఏంటి ఏనుగు తొండ వేసినట్టుగా ఉంది? ఎవరు? ఏం చేస్తున్నావురా? ఏంటి రౌడీజమా? ఆ ఫోటో డబ్బులు కట్టలేదు అందుకే బండి తీసుకెళ్తున్నాం. ఆ డప్పు కట్టకపోతే నా బండి పాటలు అన్న నిజం చెప్పన్నా, నీ పర్సనాలిటీకి ఈ బండికి ఏమన్నా సంబంధం ఉందా అన్న? కావన్నీ నీకెందుకురా? పీకడమే గానీ ఫిట్టింగ్ రాదన్నా. చూస్తున్నాయిందిరా. వద్దురా వద్దురా అంటే విన్నావా? వాల్తేరు వాసు అని మొత్తం గొప్పగా మాట్లాడుకునేలా చేస్తాను. కుళ్ళ పొడిపించావు కదరా నీ అయ్యా. అరే నువ్వు అలాగే మాట్లాడతావురా? ఏదో ఒక రోజు ఇలాంటి ఎదవల్ని నడి రోడ్డు మీద నరికి పాపులారిటీ సంపాదిస్తాను. ఆ రోజు అర్థమవుతుందిరా నీకు వాల్తేరు వాసు అంటే ఏమిటో. నువ్వు అసలు మానవురా వాల్తేరు వాసు. ఇది బాగా హట్టాడు. అప్పది వెళ్దాం. మందాగుదాంరా, చాలా రోజులైంది. ఎప్పుడో ఒకటి దొరుకుతాడు పద. అన్నా ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్ సెట్ చేయండి అన్న. 50,000 కాదు 1,00,000 అయినా ఇచ్చేస్తాను. 1,00,000? వద్దు వద్దు నా మాట. 1,00,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది? అడ్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్న. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. డే ఆ బటన్ నొక్కు. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా అమ్మా అమ్మా అమ్మా, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటకు తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడాలి. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా లేకపోతే వీడిని కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చౌకోకులోడా, నిన్ను అడ్డంగా నరికి పోకులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా రే.
అంతేనంటావా? అయితే ఓకే అన్నా. అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతు, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి కొంచెం మెల్లగా. నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను, వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపలేం జరిగింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగా. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. మెల్లగా రా. ఆ కిరణ్ గారి బ్యాచ్ కానీ సీన్ లేదు. అంత నమ్మకం ఏంట్రా? ఆ హత్య ఖచ్చితంగా మా వాసుగాడు చేస్తుంటాడు సార్. ఎప్పటికన్నా గొప్పోడు కావాలనేది మా అన్న డ్రీమ్ సార్. సిటీలో ఉన్న అన్ని పేపర్లోను టీవీల్లోనూ మా వాడి ఫోటో చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇట్రా, ఒకసారి మీ అన్నకి ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఉంది సార్. ఎంతకాలం మీరు ఇలా హైడ్ అవుతారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో ఎవడరా బాబు? వీడా? చెప్పరా. స్పీకర్ ఆన్. అరే వాసు, కంగ్రాట్స్ రా. దేనికిరా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా మన బ్యాచ్ నువ్వే హీరోరా. ఎలా రా ఇదంతా? ఏం లేదురా, చిన్న క్లాష్. అసలు చంపాల్సిన అవసరం లేదురా, అయినా సరదాకి పాయింట్ బ్లాంక్ లో వేసేసా. పోలీసులు అంటే భయం లేదా నీకు? పోలీసులు నన్నేం పీక్తారా? ఈ వాల్తేర్ వాస్ గడి పేరు చెప్తే వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోవాలంతే. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంట్రా స్టోన్ మారింది? మారింది స్టోన్ కాదురా, నీ ఫేట్. ఎవరు మాట్లాడేది? సిఐ నీలకంఠం. సిఐ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేం తెలియక మాట్లాడండి సార్, ఈ క్రైమ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మర్యాదగా నువ్వు వాడు వచ్చి లొంగిపోయారనుకో, మీరు మాత్రమే ఎన్కౌంటర్ అవుతారు, లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా. చంపాడు సార్ దరిద్రులు, భూమి మీద భారం. నన్ను మాత్రం వదిలేడు సార్. ఎవరా అసలు? సిఐ నీలకంఠం. సార్ నేను చెప్పేది వినండి సార్. వీళ్ళకి ఈ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే వీళ్ళిద్దరిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. సరే, అయితే నేను ఒక ప్లేస్ SMS చేస్తాను, అక్కడికొచ్చి నన్ను కలవండి.